హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే యాటిట్యూడ్ ఉండాలని చెప్పేసి మీరు ప్రీవియస్గా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కానీ ఎన్ని రకాల యాటిట్యూడ్స్ ఉన్నాయి అసలు? ఎటువంటి యాటిట్యూడ్ అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది? ఏది రైట్ యాటిట్యూడ్ అని మీరు అంటారు? ఓకే, ఫస్ట్ మనం యాటిట్యూడ్ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈస్ ద యాటిట్యూడ్ అనేది నేర్చుకుందాం సార్. యాటిట్యూడ్ అంటే ఏం లేదు సార్, మనం చూసే కోణాన్ని బట్టి మన యాటిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు విశ్వానికి కూడా ఒక యాటిట్యూడ్ ఉంటుంది సార్. ఆ యాటిట్యూడ్ని మనము కవర్ చేయాలంటే ఫస్ట్ యాటిట్యూడ్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూసుకుందాం. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది సార్, ఇంకోటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఇంకోటి న్యూట్రల్గా ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగే చేయాలి. ఏది కోరినా మీరు విశ్వాన్ని ఏది కోరినా పాజిటివ్గా అడగాలి. అందులో ఎప్పుడు నెగిటివ్గా అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా ఎలా అడగాలి అంటే ఈరోజు నాకు ఒక 10 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి అని మీరు ఒక 30 డేస్ 40 డేస్ 50 డేస్ దాని గురించే థింక్ చేసుకుంటూ ఆ 10 lakhs రావడానికి మనం ఎలా హార్డ్ వర్క్ చేయాలో దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి, అది పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం అనుకున్న గోల్ని రీచ్ చేస్తుంది. పాజిటివ్ మెంటాలిటీ ఎప్పుడు మనకి బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఎలా అంటే ఏది చూసినా పాజిటివ్ తీసుకోవాలి, ఏది చూసినా విశ్వం ఇచ్చినా పాజిటివ్గానే తీసుకోవాలి, ఇవ్వకపోయినా పాజిటివ్గానే తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో నెగిటివ్ ఎత్తుక్కోకూడదు. నాకు ఇవ్వలేదంటే అది ఇవ్వదు. విశ్వానికి కూడా గ్రహించే శక్తి ఉంటుంది, ఇచ్చే శక్తి ఎలా ఉంటుందో తీసుకునే శక్తి కూడా అలానే ఉంటుంది. విశ్వానికి పాజిటివ్ యాటిట్యూడ్తోనే మనం చెప్పాలి. ఎప్పుడు మనల్ని మనం నమ్ముకుంటూ విశ్వానికి పాజిటివ్గా అడుగుతూనే ఉండాలి. ఏదో ఒకరోజు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక నెగిటివ్ అంటారా, యాటిట్యూడ్ లాంటిదే అది కూడా. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది సార్? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనం ఎవ్వరు ఏం చెప్పినా కూడా, ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, పోతే పోనీలే కొట్టారులే అనుకుంటామా? అనము. అదే ఒక వేరే వాళ్ళు ఎవరైనా కొట్టారనుకోండి, అరే వాళ్ళు కొట్టారు, ఎందుకు కొట్టారని థింక్ చేస్తాం, అక్కడ నెగిటివ్లో వెళ్ళిపోతాం. మన ఎమోషన్స్ అన్ని యూనివర్స్ రీడ్ చేస్తుంది అంట. తప్పకుండా రీడ్ చేస్తుంది సార్, తప్పకుండా. మీరు ఇప్పుడు ఏడుస్తారు, బాధపడతారు, యూనివర్స్ వింటుంది. కానీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అంటారు? ఏ రకంగా రెస్పాండ్ అవుతుందంటే మీకు సిగ్నల్స్ ఇస్తుంది సార్. అది మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తుంది, తప్పకుండా చెప్తుంది. ఇప్పుడు మీరు ఒక మొక్కను నాటారనుకోండి, ఆ మొక్క పువ్వులు పూస్తుంది, కానీ ఆ మొక్క వాడిపోతుందా ఫ్లవరింగ్ ఇస్తుందా అనేది మనకు తెలుస్తుందా తెలియదా? మనం చూస్తున్నామా? అలానే విశ్వం కూడా మనకి ఏం కావాలంటే అది ఇస్తుంది. మనం దాన్ని టేస్ట్ చేయొచ్చు సార్. ఇప్పుడు మీరు డబ్బు కావాలనుకోండి, ప్రతిరోజు డబ్బు గురించి థింక్ చేస్తారు. ఏటీఎంకి వెళ్తారు, ఏటీఎంలో ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఎలా వస్తుంది సార్? ఏటీఎం మిషన్ టక 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 సౌండ్ చేస్తుంది. మనం నోట్స్ కూడా ఇలా కౌంట్ చేసేటప్పుడు ఎలా సౌండ్ వస్తుంది. అవే కొత్త నోట్లు అయితే ఇంకా బాగా సౌండ్ వస్తుంది సార్. పాత నోట్లు అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి సౌండ్ రాదు. అంటే మనం డబ్బును చూస్తూ కౌంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ప్లస్ దాన్ని మన మొహం దగ్గర పెట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది సార్. డబ్బు స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫీల్ అవుతాం కదా. అదే ఫీలింగ్ తోటే మనం విశ్వం కూడా మనకి ఇస్తుంది సార్. ఎలా అది కూడా ఫీల్ అవుతుంది, అది ఫీల్ అవుతున్నట్టు మనకి సిమ్టమ్స్ ఇస్తుంది సార్. ఇప్పుడు దారిలో వెళ్తూ సడన్గా మెరాకిల్స్గా డబ్బులు కూడా ఒక్కొక్కసారి దొరుకుతాయి. మరి అది ఎవరిస్తారు? ఎవరో పడేసుకుంటారు అని అనుకుంటారు, కానీ అది పడేసింది కూడా మనకు దొరకాలంటే విశ్వం ఇచ్చినట్టే కదా, వేరే వాళ్ళకి దొరకచ్చు కదా. పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే పాజిటివ్ విషయాలు కలగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తప్పకుండా. నెగిటివ్ లో మీకు ఇప్పుడు విశ్వం నాకు ఇవ్వలేదు అని మీరు థింక్ చేశారనుకోండి, ఇవ్వదు సార్, అస్సలు ఇవ్వదు. మీరు ఎందుకంటే నెగిటివ్నే పుష్ చేస్తున్నారు బయటికి, విశ్వంలో మీరు నెగిటివ్నే చెప్తున్నారు కాబట్టి ఇవ్వదు. కొన్ని చెప్పిన అంశాల్లో ముఖ్యంగా యాటిట్యూడ్స్ తో పాటు ఎమోషన్స్ అనేవి చాలా మిళితం అయిపోయి ఉన్నాయి. అవును సార్. ఏ రకమైన ఎమోషన్ మనం చూపిస్తున్నాం విశ్వానికి కానీ మనకు జరిగిన సంఘటనలకు కానీ, అసలు ఎన్ని రకాల ఫీలింగ్స్ తో విశ్వానికి కనెక్ట్ అవ్వచ్చు, ఆ ఫీలింగ్స్ ని ఎలా డీల్ చేయాలి, ఎందుకంటే రాంగ్ గా డీల్ చేస్తే రాంగ్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రైట్ ఫీలింగ్ ఏంటి, రైట్ ఎమోషన్ ఏంటి, ఎలా మనం సరైన దారిలో వెళ్ళాలంటే, ఇప్పుడు మీకు బాగా బాధ వేసింది అనుకోండి సార్, ఏడ్చేస్తే మీకు ఆ పెయిన్ అంతా తగ్గిపోతుంది కదా. అదే మనం విశ్వానికి మీరు ఏడ్చి చెప్తారా? మీరు కాసేపు ఏడ్చుకొని విశ్వానికి చెప్పు, నాకు విశ్వమా ఈ బాధ ఉంది, నా ఈ బాధకి ఏదైనా సొల్యూషన్ చూపించు అని మీరు ఏడ్చి చెప్పండి.
ఎక్కడైనా సరే మీకు ఎటువంటి బాధ అయినా, డబ్బు పరమైనది, ఫ్యామిలీ పరమైనది, హెల్త్ పరమైనది, ఈ రిలేషన్ పరమైనది, ఎలాంటిదైనా కానీ మీకు ప్రాబ్లం ఉందా, మీరు విశ్వానికి మీరు ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకోండి. అది మీ చాయిస్ సార్, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు విశ్వానికి ఇలా అడగండి అలా అడగండి అని నేను చెప్పలేను. మీరు బాధపడుతూ అడుగుతారా, సంతోషంగా అడుగుతారా, లేకపోతే హ్యాపీ. ప్రతిరోజు మార్నింగ్ లేసి మిర్రర్ టెక్నిక్స్ కూడా చేస్తాం కదా సార్. మనకు మిర్రర్ ఏమన్నా ఇస్తుందా? కానీ ఇస్తుంది. దాంట్లో కూడా మన ప్రతిబింబమే ఉంది. మనం మిర్రర్తో కాదు మాట్లాడుతున్నది, మనకి మనం మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ చాలా డీప్ ఉంది మ్యామ్. ఒక ఎపిసోడ్ ద్వారా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇది వీటికి సంబంధించి ఏదైనా వర్క్షాప్స్ కానీ ప్లాన్ చేస్తున్నారు? వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా వర్క్షాప్కి రండి, మీకు ఎలా ప్రూవ్ చేయాలో కూడా చూపిస్తాం. ఈ మిర్రర్ టెక్నిక్స్ కానీ, వాటర్ టెక్నిక్స్ కానీ, మనకు విశ్వం ఎలా ఇస్తుంది అనేది, దాన్ని ఎలా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలనేది మొత్తం అంతా మనం వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు మీరు అటెండ్ అవ్వండి సార్. వర్క్షాప్ డీటెయిల్స్ మేము పంపిస్తాము, మీరు అప్పుడు చెప్పండి. ఎపిసోడ్ ద్వారా కాస్త ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి పూర్తి వివరాలకి సబ్జెక్ట్ మీద మరింత గ్రిప్ మీద తెచ్చుకోవడానికి వర్క్షాప్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.